పులి కల్పన, నేను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు శ్రీవాణి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. శ్రీవాణి ఇక్కడ కవాడిగూడ దగ్గర ఒక అపార్ట్మెంట్లో డొమెస్టిక్ వర్కర్గా, గృహ కార్మికులుగా ఒక ఇంట్లో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి పనిచేసిన ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెది మంగళసూత్రం పోయింది. మా చెల్లె మా ఇంటికి వస్తుంది, మా చెల్లెది బెడ్రూమ్లో మంగళసూత్రం పెట్టింది, మా చెల్లె మంగళసూత్రం పోయిందని చెప్పి ఫస్ట్ ముందు అనడం. మంగళసూత్రం చెల్లె మెడలో ఉంటుంది, లేకపోతే చెల్లె వాళ్ళ ఇంట్లో ఉంటుంది, కానీ అక్క వాళ్ళ బెడ్రూమ్లో ఎందుకు ఉంటుంది? అయినా కూడా అక్క వాళ్ళ ఇంట్లో ఈమె జాడు పోచా చేసేటప్పుడు వాళ్ళ అక్కను కానీ ఎవరైనా వెంబడే ఉంటారు. కానీ ఆ సమయంలో పోయిందని చెప్పేసి ఈమె జీతం అడిగే సమయానికి దొంగతనం ఈమె మీద అంటగట్టి గాంధీనగర్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఈమె దొంగతనం చేసిందని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వలేదంట. ఫోన్లోనే వచ్చి ఈ అమ్మాయిని, శ్రీవాణిని ఫోన్లోనే రమ్మని చెప్పడము. ఈమె వెళ్తే ఏప్రిల్ 2వ తారీఖు విచారణ పేరుతో చాలా ఘోరమైన మాటలు అనడము. 3వ తారీఖు మళ్ళీ పిలవడము, మళ్ళీ ఆమెను అవమానపరచడం. 4వ తారీఖు నీకు ఇట్లయితే కాదు అని చెప్పేసి ఈమెని 4 గంటల నుంచి 7 గంటల వరకు అతి భయంకరంగా కొట్టడం, హింసించడం, కాళ్ళను కట్టేసి ఆమె మోకాల మీద నిలబడి, ఆమె కానిస్టేబుల్ మరి ఎవరో తెలియదు, ఆమె పేరు కూడా శ్రీవాణి అని అంటే, ఆమె కూడా కాళ్ళ మీద నిలబడి ఈ అమ్మాయిని బాగా కొట్టడం, ఒక 3 గంటల సేపు కొట్టడము. అయ్యో నన్ను ఇంతగానో కొట్టకండి, నేను చచ్చిపోతాను, కావాలని ఇంత దెబ్బ కొట్టకండి, నాకు ఉరియన్నా ఇవ్వండి మీరు, అంటే నీకు నెక్స్ట్ మేము ఉరి వేస్తాము అని అన్నారట. ఉరి వేసే హక్కు పోలీసు వాళ్ళకు ఉందా? గాంధీనగర్ పోలీసు వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తున్నాము. ఒక మహిళ డొమెస్టిక్ వర్కర్, ఇళ్లలో పనిచేసే గృహ కార్మికుల్ని ఉరి వేసే హక్కు మీకు ఉందా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. రెండోది, తర్వాత ఆమెను కొట్టిన తర్వాత మళ్ళీ 7వ తారీఖు, మళ్ళీ 6వ తారీఖు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మనే వరకు వీళ్ళు ఏం చేశారంటే భయపడి మళ్ళీ కొడతారని చెప్పేసి వీళ్ళు మానవ హక్కుల కమిషన్కి 7వ తారీఖు పొద్దుగాల పోయి మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మానవ హక్కుల కమిషన్కి పొద్దుగాల 11-12 గంటల మధ్యలో వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఇంకొక ఆమెతోటి ఆమె కూడా ఒక యజమానురాలు, వేరే వాళ్ళ ఫ్లాట్లోనే పక్కకుండే యజమానురాలతోటి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఆమె వచ్చేసి నా ఉంగరాలు పోయినాయి, నా గాజులు పోయినాయి, నా కంకణాలు పోయినాయి అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు యజమానులు ఒకటైపోయి ఒక పేద తల్లి మీద, ఒక పేద మహిళ మీద ఎంతటి కుట్ర పన్నుతున్నారు. కేవలం ఆమె 30 రోజులు పనిచేసి జీతం అడిగిన కారణంతో ఆమెకి ఇవ్వడం ఇష్టం లేక ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా మనం మరియమ్మని చూసాము. మరియమ్మ కూడా ఒక ఇంట్లో పనిచేసినప్పుడు 3 నెలల జీతం అడిగినప్పుడు ఇవ్వకుండా 3 లక్షలు దొంగతనం చేసిందని ఆమెని కొట్టి చంపడం, లాకప్ జరగడం. అలాంటి తెలంగాణలో చాలా జాగాలో జరుగుతుంది. హైదరాబాద్లో కనీసం 3 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. ఈ గృహ కార్మికులందరూ కూడా ఏకం కావాలి. మీ మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయడానికి కోసం మీరు తప్పనిసరిగా గృహ కార్మికులంతా కూడా ఏకం కావాలి. ఈరోజు శ్రీవాణికి జరిగింది, రేపు మీకు జరగవచ్చు, రేపు ఎల్లుండి నాకు జరగవచ్చు. మనమంతా కూడా మహిళలమంతా ఏకమయ్యి శ్రీవాణి కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్పేసి, శ్రీవాణి మీద హింస జరిగింది, హింసకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రతి ఒక్క మహిళకు సంబంధించిన కుటుంబము, సంఘాలలో కూడా కలిసి రావాలని చెప్పి, అదేవిధంగా ఈమె మీద కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. 2 మహిళా కానిస్టేబుల్, వాళ్ళ ఎస్ఐ మరి ఎవరనేది తెలియదు, మేము తెలుసుకుంటాము, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఆ మెన్ ఎవరైతే సివిల్ డ్రెస్లో ఉండి ఆమెను కొట్టినప్పుడు ఎంజాయ్ చేశాడో ఆయనను కూడా మనం సస్పెండ్ చేయాలి అని మనం డిమాండ్ చేస్తూ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. 2 దొంగతనాల కేసు, అసలు ఇంకొక యజమాని వాళ్ళ ఇంట్లో పని మానేసి 3 నెలలు అవుతుంది. ఆయన ఇప్పుడు వెళ్ళి 7వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడంలో ఎలాంటి కుట్రలు ఉన్నాయో, వాళ్ళలో ఎంత ఐకమత్యం ఉందో మరి మనం కూడా అదే విధంగా ఐకమత్యంతో నుండి సస్పెండ్ చేయించాలి. ఈ యజమానురాలకు కూడా, 2 యజమానురాలకు కూడా సరైన శిక్ష పడే వరకు కూడా మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి దళిత బహుజన ఫ్రంట్ డిమాండ్.